నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం. ఈ నెల 19న జెనీవాలో ఇరు దేశాల సంతకాలు. ఏఐ సెమీకండక్టర్ల రంగంలో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చడమే లక్ష్యం. పెట్టుబడులు పెట్టాలంటూ సింగపూర్ సంస్థలకు చంద్రబాబు పిలుపు. జనసేనకు జాతీయ సమగ్రత, దేశభక్తి కీలకమన్న పవన్. యువత ఆశయాలను గుర్తుంచుకోవాలని నేతలకు నిర్దేశం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఎస్ఐఆర్ ప్రక్రియ. వలసదారులు వెబ్సైట్లో నమోదుకు అవకాశం. భారత్ స్లోవేకియా బంధం బలోపేతం చేస్తామన్న ప్రధాని. రక్షణ రంగానికి ఊతమిస్తూ ఇరు దేశాల లెటర్ ఆఫ్ ఇంటెంట్. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి. రాజస్థాన్ ఆందోళనలో చెంపపై కొట్టిన యువకులు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్న పశ్చిమాసియా సంక్షోభం ముగింపు దిశగా ఎటకేలకు గొప్ప ముందడుగు పడింది. 3 నెలలకు పైగా సాగుతున్న యుద్ధం ముగించడానికి, ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా, ఇరాన్ ప్రాథమిక శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఖతార్ మధ్యవర్తులు 14 గంటలకు పైగా టెహ్రాన్ నాయకత్వంతో చర్చించిన తరువాత తాత్కాలిక ఒప్పందం కుదిరినట్లు తొలుత అమెరికా, తర్వాత ఇరాన్ ధృవీకరించాయి. ఒప్పందంలో 14 అంశాలే భవిష్యత్తులో శాంతిని నిర్దేశించనున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధం ముగించేందుకు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు ఇరు దేశాలు శుక్రవారం స్విట్జర్లాండ్లోని జెనీవాలో మధ్యంతర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఖరారు చేశాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించారు. హర్మూజ్ జలసంధిని టోల్ ఫ్రీగా తెరవడానికి, అదే సమయంలో అమెరికా నావికా దిగ్బంధనాన్ని తక్షణమే తొలగించడానికి తాను అధికారం ఇస్తున్నానని ట్రంప్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ప్రపంచ నౌకలారా, మీ ఇంజిన్లను స్టార్ట్ చేయండి, చమురు ప్రవహించనివ్వండి అని తన పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు. అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత శుక్రవారం హార్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని ట్రంప్ తదుపరి పోస్టులో స్పష్టం చేశారు. కాకతాళీయంగా ట్రంప్ 80వ పడిలోకి అడుగుపెట్టిన రోజే ఒప్పందం ఖరారైంది. ఈ ఒప్పందం మొత్తం పశ్చిమాసియాకు శాంతి భద్రతలను తీసుకువస్తుందని ట్రంప్ వివరించారు. తనకంటే ముందు చాలా మంది అధ్యక్షులు ఇరాన్తో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించారు, కానీ వారంతా విఫలమయ్యారు అని ట్రంప్ చెప్పుకొచ్చారు. పశ్చిమాసియా ప్రాంత నాయకులు తొలిసారి నిజమైన శాంతిని సాధించడంలో సహాయపడే ఒక అధ్యక్షుడిని కనుగొన్నారని తన గురించే తానే ట్రంప్ గొప్పలు చెప్పుకున్నారు. శుక్రవారం ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత జలసంధిని తెరవటం, మందు పాతరల తొలగింపు, ప్రపంచానికి 2 వైపులా చమురు సరఫరా తిరిగి ప్రారంభమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కజిమ్ గరీబాబాదీ ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్లో ఒప్పందాన్ని ధృవీకరించారు. అయితే శుక్రవారం సంతకం చేసే వరకు ఇరాన్ ఒప్పందాన్ని అమలు చేయదని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా, ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఎక్స్లో పోస్టు చేశారు. ఒప్పందం కుదిరినందున మధ్యవర్తులు ఈ వారం వరుస సమావేశాలు సజావుగా జరిగేలా చూస్తారని ఆయన తెలిపారు. జెనీవాలో ఈ నెల 19న సంతకం చేసే ముందు జరిగే చర్చలు, సాంకేతిక అంశాలు అధికారిక సంతకాల కార్యక్రమానికి పునాది వేస్తాయని ఆయన వెల్లడించారు. తాత్కాలిక ఒప్పందం కుదిరిందని చెప్పిన అమెరికా, ఇరాన్ ఒప్పందంలో అంశాలేమిటో మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. చర్చల్లో చురుగ్గా పాల్గొన్న అధికార వర్గాలను ఉటంకిస్తూ మధ్యంతర శాంతి ఒప్పందంలో 14 ముసాయిదా అంశాలు ఉన్నాయని ఇరాన్కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మెహర్ చెప్పిన ప్రకారం లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో యుద్ధానికి శాశ్వత తక్షణ ముగింపు ముసాయిదాలో తొలి అంశం. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని, సార్వభౌమాధికారాన్ని గౌరవించాలనేది రెండో ప్రతిపాదన. ఇరు దేశాలు ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత 30 రోజులలోపు నావికా దిగ్బంధనాన్ని అమెరికా పూర్తిగా ఎత్తివేయడం మూడో అంశం. ఇరాన్ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణకు అమెరికా అంగీకారం నాలుగోది. ఇరాన్ 30 రోజులలోపు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం ఐదో అంశం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ విక్రయాలపై ఆంక్షలు నిలిపివేత, టెహ్రాన్కు ఆర్థిక వనరులు దక్కేలా పునరుద్ధరించడం ఆరోది. యుద్ధంతో నష్టపోయిన ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా, దాని మిత్ర దేశాలు కనీసం 300 బిలియన్ల విలువైన ప్రణాళికలను సమర్పించడం ఏడో అంశంగా ఉంది.
60 రోజుల్లో అణు సమస్యపై తుది ఒప్పందానికి రావడం, ఆంక్షల తొలగింపు దిశగా చర్చలు జరపడం 8వ అంశం. అణువాయుధాలను ఉత్పత్తి చేయబోమని అణువ్యాప్తి నిరోధక ఒప్పందం ఎన్పీటీ కింద తన నిబద్ధతను ఇరాన్ పునరుద్ఘాటించాలని 9వ అంశంగా చేర్చారు. చర్చల కాలంలో పశ్చిమాసియాలో అమెరికా అదనపు బలగాలను మోహరించకూడదు, కొత్త ఆంక్షలు విధించకూడదని 10 అంశంగా పేర్కొన్నారు. 60 రోజుల చర్చల సమయంలో స్తంభింపజేసిన 24 బిలియన్ల ఇరాన్ నిధులను విడుదల చేయడం 11వ అంశంగా ఉంది. ఇందులో సగం నిధులను చర్చల ప్రారంభం కావడానికి ముందే అందుబాటులో ఉంచడం ద్వారా ఇరాన్కు ఆర్థికంగా ఉపశమనం కల్పించనున్నారు. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఒక పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని 12వ అంశంగా ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం ద్వారా తుది ఒప్పందానికి ఆమోదముద్ర వేయడాన్ని 13వ అంశంగా చేర్చారు. ఇరాన్ స్తంభింపజేసిన నిధులలో సగం విడుదల, చమురు ఆంక్షల నిలిపివేత, నావికా దిగ్బంధనం ఎత్తివేసిన తర్వాత మాత్రమే తుది చర్చలు ప్రారంభమవుతాయని ఒప్పందంలో 14వ అంశంగా పేర్కొన్నారు. తుది చర్చలు కేవలం శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, ఆంక్షల సడలింపు, ఆర్థిక పునర్నిర్మాణంపైనే ఉంటాయని సమాచారం. ఇరాన్ క్షిపణి కార్యక్రమం, మిలిటెంట్ గ్రూపులకు ఇరాన్ మద్దతు వంటివి చర్చల ఎజెండా నుంచి మినహాయించారని తెలుస్తోంది. ఈ ముసాయిదా కేవలం ప్రాథమిక ఏర్పాటు మాత్రమేనని అమెరికా, ఇరాన్ అధికారులు చెబుతున్నారు. శాంతి దిశగా గొప్ప ముందడుగు పడినప్పటికీ ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న పోరాటం తాత్కాలిక ఒప్పందాన్ని జటిలం చేసింది. అమెరికా, ఇరాన్ ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంటుందా, లెబనాన్పై దాడులను పూర్తిగా నిలిపివేస్తుందా అనేది స్పష్టత లేదు. అమెరికా, ఇరాన్ చర్చల్లో తాము భాగస్వాములం కాదని ఇజ్రాయెల్ చెప్పడమే ఇందుకు కారణం. ఇరు దేశాలు జెనీవాలో తాత్కాలిక శాంతి ఒప్పందం చేసే వరకు పరిణామాలు ఎలా మారుతాయోనని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా, ఇరాన్ ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించింది. ఆ ఒప్పందాన్ని తాము అంగీకరించబోమని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ స్పష్టం చేశారు. లెబనాన్, సిరియా, గాజాలో మోహరించిన తమ సైన్యాన్ని వెనక్కి పిలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇతర దేశాల దౌత్యపరమైన ఒత్తిళ్లు ఉన్నా కూడా జాతీయ భద్రత, సైన్యం మోహరింపుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని వెల్లడించారు. ఇజ్రాయెల్ పౌరులకు రక్షణగా లెబనాన్, సిరియా, గాజా సరిహద్దుల్లో ఎఫ్డీఎఫ్ దళాల మోహరింపు కొనసాగుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని అమెరికాకు స్పష్టం చేసినట్లు కాట్స్ ఉద్ఘాటించారు. లెబనాన్పై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా ఒకవేళ ఇరాన్ తమపై దాడులకు పాల్పడితే తమ సైన్యం అత్యంత భీకర స్థాయిలో దాడులు చేస్తుందని కాట్స్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా, ఇరాన్ ప్రాథమిక శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో శాంతి పునరుద్ధరణ, స్వేచ్ఛా నౌకాయానం, వాణిజ్య భరోసాకు ఈ పరిణామం సాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తుది ఒప్పందం దిశగా మిగతా అంశాలపై సానుకూల చర్చలు జరుగుతాయని విశ్వసిస్తున్నట్టు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణులకు సంబంధించిన ఆందోళనలను కూడా ఈ ఒప్పందం పరిష్కరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఆకాంక్షించారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని సాధ్యమైనంత త్వరగా తెరవాలని చైనా పిలుపునిచ్చింది. డీల్ కోసం మధ్యవర్తిత్వం చేసిన దేశాలకు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభినందనలు తెలిపారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొద్దన్న తమ వైఖరి ఇప్పటికీ స్థిరంగా ఉందని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఇరుపక్షాలు రెచ్చగొట్టే చర్యలకు దూరంగా ఉండాలని తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సూచించారు. జనసేనకు జాతీయ సమగ్రత, దేశభక్తి కీలక అంశాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు. జనసేన ద్వారా జాతీయ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఢిల్లీని నెట్వర్కింగ్ స్థావరంగా మార్చుకోవద్దని పార్టీ ఎంపీలు, నేతలకు నిర్దేశించారు. యువత ఆశయాలను గుర్తుంచుకోవాలని మార్గనిర్దేశం చేశారు. జాతీయ సమగ్రత కోసం సేనా ప్రస్థానం పేరిట ఢిల్లీలో జనసేన నిర్వహించిన సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ జాతీయ సమైక్యతపై పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దేశ శ్రేయస్సే ధ్యేయంగా జనసేన ప్రారంభించామని పవన్ అన్నారు. దేశ స్ఫూర్తిని ప్రతి తరం ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని పవన్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మాత్రమే తప్పుపడుతూ వచ్చామని స్పష్టం చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప తెలంగాణ రాష్ట్ర విభజనని జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వ సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఒక్కొక్క రాజకీయ పార్టీ తమ సొంత రాజకీయ సరిహద్దులు పెట్టుకుని ఎలాంటి విభజనలు సృష్టిస్తారో చెప్పడానికి నేను దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నాను. జాతీయవాదాన్ని అందరికీ తెలిపేందుకు, దాని గాఢత అర్థమయ్యేందుకే ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశామని పవన్ అన్నారు. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదాన్ని చాటాలంటే ఢిల్లీనే సరైన ప్రాంతమని వివరించారు.
కేంద్రం మెడలు వంచుతామంటూ మాట్లాడే నేతలు ఢిల్లీకి వచ్చాక మెత్తబడిపోతారని పవన్ వ్యాఖ్యానించారు. అది దేశ రాజధాని విశిష్టత అన్నారు. మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. ఈ రోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకుని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుతుంది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. జాతీయ సమగ్రత, దేశభక్తి అనేది జనసేనకి చాలా కీలకమైన అంశం కావాలి మనందరికీ. జనసేన పార్టీ ద్వారా దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం ఈ రోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు ఎప్పుడూ సిద్ధమవుతూ ఉంటాయని కాక్రోచ్ పార్టీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కాక్రోచెస్ అనే ఇది కూడా నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని గాని, తీవ్రతని గాని, దీని తాలూకు లోతును అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు, దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. దేశమే ప్రాధాన్యమన్న విషయాన్ని పార్టీ ఎంపీలు మరవకూడదని జనసేనాని దిశానిర్దేశం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన యువత ఆకాంక్షలను గౌరవించి పనిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మన ఎంపీలకు కానీ, జనసేన నాయకులకి అందరికీ కూడా డోంట్ మేక్ ఢిల్లీ, క్యాపిటల్ ఢిల్లీ యాజ్ ఎ నెట్వర్కింగ్ ప్లేస్. మన పార్టీ నుంచి ఉన్న ఎంపీలు ఎవరు కూడా మీరు దేశ ప్రాధాన్యతని ముందుకు తీసుకెళ్లాలి. యు ఆర్ నాట్ జస్ట్ రిప్రజెంటింగ్ ఆంధ్రప్రదేశ్, యు ఆర్ రిప్రజెంటింగ్ ఎంటైర్ భారత్. యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఒకసారి వన్ సింగిల్ ఎంపీ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అలాంటిది మన రాజ్యసభకి వెళ్ళే ఎంపీ కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఉన్న మన లోక్సభ ఎంపీలు కావచ్చు, యూ హ్యావ్ అ గ్రేటర్ రోల్ టు ప్లే ఇన్ నేషన్ బిల్డింగ్. యూ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇండిపెండెంట్ వాయిస్. సో మీరు యూత్ ఆస్పిరేషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. డోంట్ టేక్ పార్లమెంట్ యాజ్ అ నెట్వర్కింగ్ సెంటర్. భిన్నమైన విభజన ధోరణులకు దూరంగా ఉండాలని యువతకు గుర్తు చేయడమే ఢిల్లీలో సమావేశం ముఖ్య ఉద్దేశమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వ సేవల్లో ఏఐ వినియోగంపై గూగుల్ క్లౌడ్ సహకారాన్ని సీఎం చంద్రబాబు కోరారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ రీజియన్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో భేటీ అయ్యారు. ఏపీని దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్, డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రంగా తీర్చిదిద్దే అంశాలపై చర్చించారు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు ఆధునిక క్లౌడ్ సాంకేతికతల వినియోగంపై చర్చించారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీల్లో యువతకు భారీ స్థాయిలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ప్రతిపాదించారు. గూగుల్ క్లౌడ్తో కలిసి ఏఐ స్కిల్లింగ్, క్లౌడ్ సర్టిఫికేషన్ కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు వివరించారు. వర్సిటీలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంజీవని ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. వైసీపీ అధికారంలోకి వస్తే తీసేయడానికి టీచర్ ఉద్యోగాలేమీ వాలంటీర్ పోస్టులు కాదని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీపై వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని హితో పలికారు. ఈ నెల 20న సీఎం చేతుల మీదుగా రాష్ట్రంలోని 55,000 అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు అందిస్తామని సంధ్యారాణి చెప్పారు. గత 5 సంవత్సరాలు మీకు టీచర్లు గుర్తురాలేదు, స్కూళ్ళు గుర్తురాలేదు, ఎవరినైనా టీచర్లు వెయ్యాలని గుర్తురాలేదు. మీకు గుర్తొచ్చింది ఒక్కటే గుర్తొచ్చింది, వాలంటీర్లు వేసుకున్నారు, మీరే తీసుకున్నారు. అది వేరే విషయం, ఎలాగో అయిపోయింది. ఈరోజు మీరు చూసుకుంటే 16,500 టీచర్ పోస్టులు తీశారు. వీళ్ళు అధికారంలోకి వస్తేట టీచర్లు తీసేస్తారట. ఏం దారుణం అండి ఇది, నాకు అర్థం అవదు. మీ వాలంటీర్ పోస్టుల ఇష్టానుసారంగా తీసేయడానికి, వేసేయడానికి ప్రభుత్వం
ఒక నియమ నిబంధనలతో ఇది పెడితే మీరేమో పోస్టులు తీసేస్తున్నాం అంటే కొత్తగా వచ్చినటువంటి కొంతమంది పిల్లలు భయపడుతున్నారు, నిజంగా మా పోస్టులు తీసేస్తున్నారేమో అని భయపెట్టాలని. అంటే ఎందుకంటే ఈ మొదటి నుంచి భయపెట్టే రాజకీయాలు అలవాటు. ఆ భయపెట్టే రాజకీయాలకి కాలం చెల్లిపోయిందని ఆయనకు కూడా తెలిసేటప్పటికి టైం దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ భయపెట్టాలనుకుంటే భయపడడానికైతే ఎవరు రెడీగా లేరు. నకిలీ జీవోలు సృష్టించి హైదరాబాద్ శివార్లో తెలంగాణ ప్రభుత్వ భూములు కాజేసే కుట్ర కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని రంగారెడ్డి జిల్లా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బొల్లాను మంగళవారం నుంచి విచారించేందుకు అనుమతించింది. గండిపేట సమీపంలో దాదాపు 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించినట్లు 5 నకిలీ జీవోలు సృష్టించిన బొల్లా ముఠా వాటిని విక్రయించేందుకు ప్రయత్నించింది. ఉన్నతాధికారుల నకిలీ సంతకాలు, రబ్బర్ స్టాంపులతో కూడిన ఆ నకిలీ జీవో కాపీలు ఎవరి సహాయంతో డిజైన్ చేశారు, అందుకు వాడిన కంప్యూటర్లు, స్టాంపులు ఎక్కడున్నాయి, దీనికి రెవెన్యూ అధికారులు, ఇతర ఉద్యోగులు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు బొల్లాను విచారించనున్నారు. భారత్ స్లోవేకియా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమగ్ర భాగస్వామ్యం స్థాయికి పెంచాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇరు దేశాల ఉమ్మడి నమ్మకాలు, ప్రాధాన్యతలు భవిష్యత్తుకు ప్రతిరూపమే ఈ భాగస్వామ్యమని అభివర్ణించారు. స్లోవేకియాలో పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని రాబర్ట్ ఫికోతో మోదీ సమావేశమయ్యారు. భారత్ ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా అమలు చేసే దిశగా ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తాయని మోదీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందాన్ని కొలికి తీసుకురావడంలో స్లోవేకియా అందించిన సహకారానికి గాను రాబర్ట్ ఫికోకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ రంగానికి ఊతమిస్తూ 2 దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ను ఖరారు చేసినట్లు మోదీ చెప్పారు. మరోవైపు భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తాను స్వాగతిస్తున్నట్లు స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో అన్నారు. ఇప్పటివరకు కుదిరిన వాణిజ్య ఒప్పందాల్లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. భారత ప్రధాని స్లోవేకియాలో పర్యటించడం ఇదే తొలిసారి. वैश्विक मंच पर भी भारत और स्लोवाकिया करीब ही सामंजस्य से आगे बढ़ रहे हैं। हम सहमत हैं कि सभी विवादों और तनावों का समाधान शांतिपूर्ण तरीके से किया जाना चाहिए। हम सभी पार्टनर्स के साथ मिलकर इस दिशा में आगे बढ़ते रहेंगे। हम इस बात पर भी सहमत हैं कि वैश्विक संस्थानों को 21वीं सदी की वास्तविकताओं और चुनौतियों के अनुरूप खुद को रीडिफाइन करना हो। इस विषय पर हम वैश्विक प्रयासों को सशक्त बनाने की दिशा में काम करेंगे। కాక్రోచ్ జనతా పార్టీ రాజస్థాన్లో చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత తలెత్తింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, నిరుద్యోగ సమస్యలపై నిరసన తెలిపేందుకు జయపురాలోని షహీద్ స్మారక వద్దకు వచ్చిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. అభిజిత్ దీప్కేను ఆయన అనుచరులు భుజాలపైకెత్తుకోగా అదే సమయంలో గుంపులో ఉన్న గుర్తు తెలియని యువకులు ఆయన చెంపపై కొట్టారు. అభిజిత్ను కొట్టిన వ్యక్తులపై సీజేపీ కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న 2 యువకులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భౌతిక దాడులు పిరికితనానికి నిదర్శనమని అభిజిత్ అన్నారు. దాడులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై శాంతియుత మార్గంలో తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఏం కష్టం వచ్చిందో ఏమో, ఒకే కుటుంబంలోని 3 బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. 3 కాళ్ళు చేతులు కట్టేసుకుని మరీ ఉరివేసుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, ఆయన భార్య, కుమారుడి మరణం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. సూసైడ్ నోటు ఆధారంగా శారీరక, మానసిక సమస్యలతోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరులో ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
విశ్రాంత ఉపాధ్యాయుడు మధుసూదన్ రావు, ఆయన భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్ ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో మరణించారు. ముగ్గురి చేతులు కట్టేసి ఉన్నాయి. కొడవలూరు మండలం కొత్త వంగల్లులో మధుసూదన్ రావు ఉపాధ్యాయుడిగా పనిచేసి 3 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. ఆయన కుమారుడు సాయి సుకృత్ ఇంజనీరింగ్ పూర్తి చేసి తిరుపతిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఎక్కువగా తిరుపతిలోనే నివసిస్తూ అప్పుడప్పుడు దువ్వూరుకు వచ్చేవారని స్థానికులు తెలిపారు. ఇటీవలే మధుసూదన్ కుటుంబం దువ్వూరుకు వచ్చింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంటి బయట గేటుకు తాళం వేసి తాళం చెవి అక్కడే ఉంచి ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు చేతులు కాళ్లు కట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మరణ వాంగ్మూలం బీరువాలోని ఫోటో ఆల్బంలో ఉందని రాసి ఉండడంతో ఆ సూసైడ్ నోట్ను, సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య కారణాలను మృతులు సూసైడ్ నోట్లో వివరించినట్లు సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శారీరక, మానసిక సమస్యలు, భవిష్యత్తుపై ఆందోళనతోనే ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారని ఆయన చెప్పారు. ఆస్తులకు సంబంధించి సూసైడ్ నోట్లోనే రాసిన వీలునామాలోని వివరాలను ఆయన వెల్లడించారు. బంగారం, ఇల్లు, స్థలాలు కుటుంబ సభ్యులకు కేటాయించగా ఒక ప్లాట్ను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థకు ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిపారు. వీలునామాపై ముగ్గురి సంతకాలు ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు కూడా నైట్ హ్యాంగ్ చేసుకొని సూసైడ్ ఇంట్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రావటము ఇక్కడంతా కూడా చూసాము. ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళు రాసుకున్నారు. మేము సైకలాజికల్గా కూడా ఫిజికల్గా కానీ శక్తివంతులుగా లేము. అట్లానే మా కుమారుడు కూడా శక్తివంతుడిగా లేడు. ఫ్యూచర్లో ఎలా బతుకుతాం అనేది మాకు అర్థం కావట్లేదు. దాంతో మేము బిల్డింగ్తోనే చనిపోతున్నామని చెప్పి రాసి వాళ్ళ ప్రాపర్టీస్ ఎవరెవరికి బంధువులు ఎవరెవరికి చెందాలి ఒక వీలునామాలాగా దాంట్లోనే రాసి ముగ్గురు కూడా సంతకాలు పెట్టున్నాయి. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాం. పోస్టుమార్టం నివేదికలతో పాటు పోలీసుల పూర్తిస్థాయి విచారణలో మధుసూదన్ రావు కుటుంబం మరణాల వెనుక అసలు కారణాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి. మంగళవారం అనేక జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వీధులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీరు ప్రవహించింది. మురుగు కాలువలు పొంగి రోడ్లను ముంచెత్తాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.